నేను వివాహం కుటుంబ సభ్యుల అనుమతితో నేను చేసుకున్నానని గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు వివరిస్తే దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ప్రెస్ ముందు మాట్లాడతారా? కొద్దిగైనా సెన్స్ ఉందా? మాట్లాడే వాళ్ళకి కొద్దిగైనా సెన్స్ ఉందా? దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మేము రెచ్చగొడితే ఇంటి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిటికేస్తే మేము పోతాం. రండి, ఎవరో సవాల్ చేస్తున్నాం, మీ సవాల్ మేము సేకరిస్తున్నాం, ఎవరో దమ్మున్నోళ్ళు రండి. అనవసరమైన మాటలు దయచేసి మానుకోండి. ఇకనైనా సరే ఒక మహిళ కాబట్టి మేము కూడా మా నోరు అదుపులో పెట్టుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడేటప్పుడు విలేకరుల సమావేశం మాట్లాడేటప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామా, మనం మాట్లాడే మాటలేంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. నీకు ఎంపీపీ పోస్ట్ అని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా? నువ్వు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ఇది మాట్లాడిచ్చేది ఎవరు? దీన్ని అనుకునేది ఎవరు? నేను వారికి కూడా చెప్తున్నా, ఇది మాట్లాడిచ్చిన వాళ్ళకి, దీన్ని అనుకునే వాళ్ళకి ఇప్పటికే బుద్ధి తెచ్చుకోండి. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారో ఇకనైనా మానుకోండి. రాత్రి నుంచి మాకు మా ఎమ్మెల్యే గారిని ఆ మాట కానిచ్చి మాకు నిద్ర పట్టడంలో అసలుకి ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే ఛాలెంజ్ చేస్తే పంతే రండి, ఎంతమంది వస్తారో టైం డేట్ చెప్పండి, మేము కూడా వస్తాం. అంతేగాని అవాక్కులు చవాక్కులు మాత్రం దయచేసి పేలవద్దని నేను ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, ముఖ్యంగా ఆ ఎంపీపీ ఇందుకుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారు తెలియజేస్తున్నా. ఒక లేడీ కాబట్టి మా నోరు మేము కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదమ్మా. దయచేసి నువ్వు అది ఆ యొక్క మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి దయచేసి. లేకుంటే మీ మీద పరువు నష్ట దావా కూడా వేసే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత జీవితాలతో మీకేం పని అమ్మా? ఏం పని మీకు వారి వ్యక్తిగత జీవితాలతో? ఒకసారి బుద్ధి చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అయ్యో మాట్లాడుతున్నావు? నువ్వు నీ చేత మాట్లాడిచ్చింది ఎవరు? నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఇది కరెక్ట్ అయిన మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకోండి. నేను గౌరవ నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, సార్ దయచేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. మా ఓపిక పరీక్షిస్తున్నారు సార్. వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ రూరల్ డిఎస్పీ గారికి. చిటికేస్తే మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిటికేస్తే అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు.